నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు రేపు బీజేపీలో చేరతారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. నిన్న రామచంద్రరావుతో భేటీ అయిన గువ్వల బాలరాజు రేపు పార్టీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు రేపు బీజేపీలో చేరతారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఇక నిన్న రామచంద్రరావుతో భేటీ అయిన గువ్వల బాలరాజు రేపు ఆ పార్టీలో చేరుతున్నట్లు స్వయంగా చెప్పారు. బీజేపీ సిద్ధాంతం, లక్ష్యాలు తనకు నచ్చే ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు గువ్వల బాలరాజు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, బిఆర్ఎస్ నాగర్ కర్నూలు అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, అలాగే మన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరిక ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు స్పష్టత వచ్చేసింది. ఆయననే నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. నిన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్తో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిన్న మీడియా ముఖంగా ఆయన ఏ రోజు చేరుతున్నారు అనే విషయాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. ఆయన గతంలో కేసీఆర్ ఒక సంచలనాత్మకమైన సంఘటనగా ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ఫామ్ హౌస్, అది శంకర్పల్లి ఫామ్ హౌస్ లో మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి వల వేసింది, దాన్ని మేము కుట్ర ఛేదించాము అన్న సంఘటనలో ప్రముఖంగా వార్తల్లోకి వచ్చారు. ఆ నేపథ్యంలో ఆ తర్వాత బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడ ఆయన దూరంగా వస్తున్న సమయంలో ఆయన బీజేపీ విధానాలకు ఆకర్షితులై, దాన్ని నచ్చి, బీజేపీ పార్టీ విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా సీఎం జిల్లా అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా సీఎం రేవంత్ రెడ్డికి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఒక కీలక నేత అయితే బీజేపీలో చేరడం అనేది బీజేపీకి అక్కడ ఆ జిల్లాలో మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ జిల్లాలో పార్టీ బలోపేతానికి పావులు కదుపుతా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అసంతృప్త నాయకులు బీజేపీ విధానాలకు ఆకర్షితులై బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారో వారి వైపు చూస్తున్నారు. కార్యక్రమాన్ని నడిపే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చేరికలు అనేవి బీజేపీ శ్రేణులకు, బీజేపీ పార్టీకి ఒక బూస్ట్ గా మాత్రం ఉపయోగపడుతుందనే ఒక చర్చ అయితే జరుగుతుంది రాజకీయ పరిశీలకుల్లో. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.